హాయ్ అండి. ఈరోజు నేను బటర్ నాన్ చేస్తున్నాను. దానికోసం పావు కేజీ గోధుమ పిండి తీసుకున్నాను. అదే బయట అయితే మనకు బటర్ నాన్ అనేది మైదా పిండితో చేస్తారు కదండి. అదే ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి హెల్తీగా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో పావు కేజీ వరకు గోధుమ పిండి తీసుకున్నాను. దానిలో ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడరు, హాఫ్ టీ స్పూన్ సోడా అండి, వంట సోడా, అలాగే ఒక స్పూను షుగరు, సరిపడినంత సాల్ట్, పెరిగేసానండి చిన్న కప్పు, అలాగే బటరు కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. మనం కరిగించుకునైనా వేసుకోవచ్చు, లేదంటే అలా గడ్డైనా కరిగిపోద్దండి. ఆ గడ్డగా వేసేసాను కాబట్టి నేను దాన్ని బాగా పిసికి, ఇప్పుడు మనకు పిండికి సరిపడినంత వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని బాగా కలిపి దాన్ని బాగా పిసకాలండి పిండిని. అలా పిసకటం వల్ల స్మూత్గా తయారవుతుంది. పిసికేసిన తర్వాత దానిపైన ఆయిల్ పూయాలి. ఆయిల్ పూసేసి ఒక క్లాత్ తడిపి దాని మీద కప్పి ఒక 1 అవర్ అయినా సరే మనం నానబెట్టుకోవాలండి. అలాగా టైం లేదనుకున్న వాళ్ళు మీ టైంకి తగ్గట్టుగా పావు గంట అరగంట నానబెట్టి తీసేసి దాన్ని మనకి ఎలా కావాలంటే అలా, పెద్దవి అయితే పెద్దవి, చిన్నవి అయితే చిన్నవి ఉండలు తయారు చేసి చపాతీ మాదిరిగా ఒత్తుకోవాలండి. చూసారా పిండి ఎంత స్మూత్గా తయారైందో. అలా చేసుకున్న దాన్ని ఉండలుగా చేసి చపాతీ మాదిరి ఒత్తుకున్నాను. ఈ ఒత్తుకున్న చపాతీ మీద వాటర్ పూయాలండి. మొత్తం తయారైపోయినాక మనకు మిగిలిన ఉండలు ఉన్నాయి కదండి, దాని మీద కూడా క్లాత్ పరిచి ఉంచితే ఉండలు అనేవి గట్టి పడకుండా ఉంటాయి, స్మూత్గా ఉంటాయి. నేనైతే పెద్దగానే చేసేసుకున్నాను. చపాతీలాగా ఒత్తేసి దానిపైన వాటర్ పూసాను. బాగా వాటర్ పూసి పెనం మీద వేయటం వల్ల పెనానికి అంటుకుంటుందండి. ఇది పెనం హీట్ అయినాక అప్పుడు మనం ఇది వేయాలి, వాటర్ తడిపిన దాన్ని. అప్పుడు పెనానికి అంటుకుపోయి ఊడిపోకుండా ఉంటుంది. అప్పుడు ఒకవైపు పూర్తిగా కాలిపోయింది అనుకున్నప్పుడు దాన్ని తిప్పి మనం మంట మీద కాల్చుకోవాలి. మంట మీద బాగా కాలిన తర్వాత బటర్ పూసుకుంటే సరిపోద్దండి పైన అంతా. అలాగే రెండోది కూడా చేస్తున్నాను. రెండోది కూడా అలాగే వేసి మళ్ళీ పైన కూడా కాల్చి, నేనేం చేశానంటే ఈసారి మొత్తం బటర్ పూసిన తర్వాత రెండు వైపులా కాల్చానండి. మళ్ళీ రెండు వైపులా బటర్ వేసి కాల్చాను. అలా బాగుంటుంది, ఇలా కూడా బాగుంటుంది. అంటే మనకు కొంచెం ఉడకలేదు, పచ్చిగా ఉంది అనుకుంటే రెండు వైపులా బాగా మనం కాల్చుకోవచ్చు. బటర్ వేసాం కాబట్టి స్మూత్గా ఉంటుందండి, అదేం గట్టి పడదు. బటర్ నాన్ అయితే చాలా టేస్టీగా వచ్చింది. చూసారుగా, దీనికి కాంబినేషన్గా నేను బటర్ చికెన్ చేశానండి. అది నెక్స్ట్ వీడియోలో పెడతాను. నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.